బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లో జన్మించిన హరికృష్ణ గోస్వామి అలియాస్ మనోజ్ కుమార్ 1957లో ఫ్యాషన్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కాంచ్ కి గుడియా అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా, రైటర్గా, నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తక్కువగా దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో ఆయన పేరు భారత్కు మర్గా మారిపోయింది. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్లో అగ్ర హీరోలతో సినిమాలు రూపొందించారు. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. మనోజ్ కుమార్ తన కెరీర్లో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మనోజ్ కుమార్ వివిధ విభాగాల్లో ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు.